నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా యానాం గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో యానాం ప్రాంతాల్లో ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో పర్యటించి ముంపుకు గురవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. పోలవరం మండలం జి వేమవరం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరగనున్న పోలవరం మండల స్థాయి స్కూల్ గేమ్స్ ను ప్రారంభించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్. తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారాంపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 10 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దిగువకు వదులుతున్న వరద నీరు కారణంగా దిగువన ఉన్న మన యానం ప్రాంతాల్లో ముంపునకు గురయ్యే ప్రాంతాలను పర్యటించి ముంపుకు గురవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సూచించారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దిగువకు వదులుతున్న వరద నీరు కారణంగా దిగువన ఉన్న మన యానం ప్రాంతాల్లో ముంపునకు గురయ్యే ప్రాంతాలను పర్యటించి ముంపుకు గురవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సూచించారు. పాలు బాగా పల్లగా కొంచెం అలా ఎత్తుకేసిగా ఉండేలాగా ఇలా డ్రైన్లోకి వచ్చేసేలాగా ఆ ఏరియా కొంచెం కొలుచుకుని ఇప్పుడు ఇందులో ఈ పనులు మొదలు పెట్టి తిరిగాను ఎందుకంటే చేసేది తిరిగాను అలా ఆలోచించి కొంచెం నీరుంటే చాలు. ఈ లైట్ ఎలాంటిది ఇంకో లైట్ ఉందా? మూర్తి గారికి చెప్తాను. మూర్తి గారికి కలిసిపోతే సరిపోతాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామ గాంధీ బొమ్మ సెంటర్లో 3 టన్నుల పీడీఎస్ బియ్యం పట్టుకున్న విజిలెన్స్ అధికారులు. సత్యవాడకు చెందిన చిలక సాయికృష్ణ అనే వ్యక్తి వ్యాన్లో సుమారు 1,40,000 రూపాయల విలువ చేసి పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని విజిలెన్స్ అధికారులకు అందిన రహస్య సమాచారం మేరకు ద్రాక్షారామంలో మాటు వేసి వాహనాలను తనిఖీ చేస్తుండగా టాటా ఏసీ వ్యాన్లో సుమారు 1,40,000 రూపాయల విలువ చేసే 2 టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. బియ్యం లోడుతో ఉన్న వ్యాన్ను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకుని ద్రాక్షారామ పోలీస్ స్టేషన్కు తరలించారు. వ్యాన్ డ్రైవర్ చిలకల సాయికృష్ణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ టి నాగవెంకటరాజు తెలిపారు.
శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం పనులు వేగంగా జరిగేందుకు వచ్చిన ప్రతిసారి ఆలయం పనులను పరిశీలిస్తూ యానం ప్రజలకు అతి త్వరలోనే ఈ ఆలయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్స్ ని ఎప్పటికప్పుడు అందుబాటులోనే ఉంచుకోవాలని ఆలయ నిర్మాణ కాంట్రాక్టర్లకు సూచించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం పనులు వేగంగా జరిగేందుకు వచ్చిన ప్రతిసారి ఆలయం పనులను పరిశీలిస్తూ యానం ప్రజలకు అతి త్వరలోనే ఈ ఆలయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్స్ ని ఎప్పటికప్పుడు అందుబాటులోనే ఉంచుకోవాలని ఆలయ నిర్మాణ కాంట్రాక్టర్లకు సూచించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. చాలా వెళ్తుంది ఇంకా షార్టేజ్ అనుకున్న మెటీరియల్ ఇంకా రాలేదు. ఈ లారీ వెళ్ళి మళ్ళీ రావాలి. ముమ్మిడివరం నుండి అమలాపురం వెళుతున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడటంతో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. ముమ్మిడివరం నగర పంచాయతీ చెప్పలపాలెం చెందిన ఆటో డ్రైవర్ రమణాతి ఉమామహేశ్వరరావు 40 సంవత్సరాలు తన ఆటోలో అమలాపురం వైపు వెళుతూ ఉండగా ఆటో అదుపు తప్పి బొండాయికోడు కాలువలో బోల్తా కొట్టడంతో ఉమామహేశ్వరరావు మృతి చెందాడు. ఈ మేరకు ముమ్మిడివరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యానం పిల్లరాయ వీధిలో ప్రసిద్ధి చెందిన శ్రీ పిళ్ళయార్ స్వామివారి ఆలయంలో గణపతి నవరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గన్నవరం వాస్తవ్యులు బ్రహ్మశ్రీ పూజ్యం విశ్వనాథ శర్మ బ్రహ్మత్వంలో ఆలయ అర్చకులు మానేపల్లి వీరభద్ర శర్మ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి 6వ రోజు సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం, వాస్తు హోమం నిర్వహించారు. ఈ పూజలలో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సతీమణి ఉదయలక్ష్మి పాల్గొని స్వామివారిని దర్శించారు. అలాగే సాయి హోమ్ నిట్స్ యజమాని కర్రా వీరవెంకట నాగేశ్వరరావు, వెంకటేశ్వరమ్మ, పట్టా కామేశ్వరరావు, కుమారి డి రాజేంద్ర ప్రసాద్, సుధారాణి దంపతులు పీటల మీద కూర్చొని భక్తి శ్రద్ధలతో హోమాన్ని నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించారు. होमानि च करिष्ये इति संकल्प्य गणपति अष्टद्रव्य होमं करिष्ये। ओम गणानां
गणपतिं हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान सुन्दरनोदभिषेक साधनः स्वाहा गणपतिं ॐ गणपतिं हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान सुन्दरनोदभिषेक स्वाहा स्वाहा ॐ श्री ह्रीं क्लीं ग्लौं गणपतये स्वाहा स्वाहा आभं भजामि विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो प्रचोदयात् स्वाहा ॐ पद्मसोऽय्या स्वाहा अग्नये नमः वन्नो अग्ने पूर्णाहुतमः श्यामे तद्यथा सर्पिषा चत्वारि पञ्च षट् सप्त अष्टौ नव दश एकादश द्वादश वेदनं చూడండి पूर्णाहुतमुत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अधो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठते सप्तते अग्ने समिधः सप्तजिह्वा सप्तऋषयः सप्तधानक्ष्यानि सप्तहोत्रा सप्तधात्राय गन्धेयानीना पुनस्वाग्नोत्तरद्याय वौषस्वाहा అగ్నయ సప్తమతైదన్నమ దూరంగా నుంచోండి వేసి దూరంగా నుంచోండి తిరిగిందా ఇక్కడ కూర్చోండి కూర్చోండి దారా సద్వా ఏషాహో యతే వృతస్యవా ఏనమేషాధారాముష్కం లోకే జన్మమానోపతిష్టత ఆద్యేన జుహోదతే జోదా ఆద్యందే జోవసోర్ధార सरस्वतेन्वमग्निस्त्यां बुद्धिं श्रियं बलं आयुष्यं प्रवस्वक्राय भानवे भरद्भगं हव्यं मतिं जाग्नये सुपोतं यो दैव्यानि मानुषाजनो विष्यन्तर्विस्तानि विद्मनादिकाति अच्छागिरामतया देवयन्ति रग्नियन्ति द्रविणं भिक्षमाणाः अमेव अनग्नक्रा अभ्यमन्तपुष्टिः पुनरस्मभ्यगं सविताय देवक्षां ऊश्च पृथ्वी बहुलान उर्वे अपातोकायतनयाय संयोः प्रकारवामननावच्यमान देवत्रैचेन्न यथदेवयन्तः दक्षिणावाग्राजने प्राच्येति हविद्भर ఓకే నేను ఎదురుకి వెళ్తాను शतमानं भवति शताय पुरुषस्तेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति लाम्बरधरं विष्णुं सशिव आयुष्येवेन्द्रिये प्रतिष्ठति उचनो रोचमानश्रोभनश्रोभमानः कल्याणः కోరంగి పంచాయతీ సీతారాంపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 10 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ భూమి పూజ చేశారు. మండల పరిషత్ ప్రతినిధులు 5 లక్షల రూపాయలు, గ్రామ పంచాయతీ నిధులు 5 లక్షలతో కిచెన్ షెడ్ అభివృద్ధి, మరుగుదొడ్ల మరమ్మతులు తదితర కార్యక్రమాలు చేపట్టనున్నట్లు రాయుడు సునీత గంగాధర్, సర్పంచ్ పెయ్యల మంగేష్ శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ హెచ్ఎం కె ఝాన్సీ లక్ష్మీకాంతం, ఎంపీపీ స్కూల్ చైర్మన్ పిల్లి త్రిమూర్తులు, కూటమి నాయకులు టేకుమూడి లక్ష్మణరావు, పొన్నమండ రామలక్ష్మి, నడుంపల్లి వినోద్, ధూళిపూడి వెంకటరమణ, టేకుమూడి సత్యనారాయణ, విత్తనాల ఈశ్వరరావు, అత్తిలి బాబురావు, వాడ్రేవు వీరబాబు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే మెయింటెనెన్స్ వర్క్లు ఉన్నాయి, ఇంకా ఈ టాయిలెట్స్ అని ఇతర కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ క్లియర్ చేయడానికి, ఈ ఫ్లోరింగ్ చేయడానికి, ఇక్కడ అక్కడ కూడా వర్క్ చేసి ఫిల్లింగ్ చేయడానికి ఇవన్నిటికీ వారు డబ్బులు ఇచ్చారు. గ్రామ పంచాయతీ నుంచి అలాగే మండల పరిషత్ నుంచి వారిద్దరికీ కూడా మా గ్రామం తరఫున, పాఠశాల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంకే ఈరోజు ఈ శంకుస్థాపన కార్యక్రమానికి చేసినటువంటి నాయకులందరికీ, అదేవిధంగా అధికారులకు, పత్రిక మరియు మీడియా సోదరులకు నమస్కారం.
మరి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం మొట్టమొదటిసారిగా సీతారాంపురంలో ఏదైతే సీతారాంపురం ఎంపీటీ స్కూల్ ఉందో ఎంపీటీ స్కూల్లో మరమ్మత్తు కార్యక్రమాలు చేసుకోవడానికి మరి ఇక్కడ నిధులు కోరడం జరిగింది. దాని ప్రకారంగా పంచాయతీ నుంచి ఒక 5 లక్షలు, అదేవిధంగా మండల పరిషత్ నుంచి ఒక 5 లక్షలు మేము ఇక్కడ ఏదైతే మరి లో లెవెల్ అయిపోతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే వర్షం ఎప్పుడైనా వచ్చినప్పుడు బయట కానీ లేకపోతే లోపల కానీ వచ్చి వాటర్ అంతా కూడా స్టాగ్నెట్ అయిపోతుంది. సో దాన్ని పూర్తిగా రూపుమాపి పిల్లలకి న్యాయం చేకూర్చి కార్యక్రమం. తర్వాత ఇక్కడ మట్టిలు మొత్తం ఎర్త్ వర్క్ చేయించి ఎర్త్ వర్క్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే టాయిలెట్స్ కానీ లేకపోతే అదేవిధంగా మన బ్లాక్ ఎగరేసేటువంటి దిమ్మ కానీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. ముమ్మిడివరం మండలం లంక ఆఫ్ టాణెలంక, కూణలంక, గురాజపు లంక, ఐపోలవరం మండలంలో గుత్తెనిదీవి, ఎదురులంకలో వరద ముంపునకు గురైన ఇళ్లు, ఉద్యానవన తోటలు, వరి, కూరగాయలు, అరటి, బత్తాయి తోటలను పరిశీలించిన ఎంపీ హరీష్, స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, జనసేన, టీడీపీ నాయకులు ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది. వరదలతో నదికోతకు గురి అవుతున్న లంక గ్రామాల పరిరక్షణకు 252 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. డిజాస్టర్ మేనేజ్మెంట్ నుండి ఎంపీ హరీష్ సహకారంతో పెద్ద ఎత్తున నిధులు సేకరించి లంక గ్రామాలను పరిరక్షిస్తాం. గత నెల వరదల కారణంగా దెబ్బతిన్న పంట నష్టం నమోదు చేసి ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ప్రజల కష్టాలు, విపత్తుల సమయంలో పడే ఇబ్బందులు తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద బాధితులను ప్రభుత్వ పరంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది. వాటర్ ట్యాంక్ మస్ట్ ఇంకా క్లోజ్లో పెట్టుకుని రోడ్డు రోడ్డు ఒక రోడ్ కూడా వేయలేదు. పంపారండి 80 కోట్లకి ఎస్టిమేట్ వేసి పంపారండి. ఆయన కూడా కాగా పరిగెత్తుకు వెళ్ళిపోయి పోలేదో పని అవుతుంది ఇంకా ఓకే సార్. ఇంకో విషయం సార్, గోదావరి నీళ్ళు కాటకి మునిగిపోయాయి. రాసినప్పుడు 25 టోటల్ వచ్చింది సార్. అందులో 10 ఇళ్ళకి ఇచ్చి మొత్తం టోటల్ ఆఫ్ చేస్తారు. నెక్స్ట్ రామాలంక 3 సార్లు ఇస్మెంట్ ఏంటి సార్? ఇస్మెంట్ ఏంటి ఉండే రామాలంక
సావిత్రినగర్ గ్రామానికి చెందిన యువత మరియు నిరుద్యోగులు కలిసి సావిత్రినగర్ గ్రామంలో ప్రభుత్వం ద్వారా పబ్లిక్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని అధికారులు మరియు ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, యానం ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్ మునుస్వామిని కలిసి సావిత్రినగర్ యువత అధ్యక్షులు మల్లాడి రాజు మరియు యువకులు వినతి పత్రం అందజేయడం జరిగింది. సావిత్రినగర్ గ్రామానికి చెందిన యువత మరియు నిరుద్యోగులు కలిపి సావిత్రినగర్ గ్రామంలో ప్రభుత్వం ద్వారా పబ్లిక్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని, అంతేకాకుండా సావిత్రినగర్ గ్రామం యానం పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉండడం వలన గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సిద్ధమవడానికి అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అధికారులు మరియు పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, యానం ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్ మునుస్వామిని కలిసి సావిత్రినగర్ గ్రామంలో పబ్లిక్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని సావిత్రినగర్ యువత అధ్యక్షులు మల్లాడి రాజు మరియు యువకులు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనికి మల్లాడి కృష్ణారావు స్పందించి ప్రభుత్వం ద్వారా లైబ్రరీ పెట్టడానికి వీలు కాకపోతే నా సొంత ఖర్చులతో సావిత్రినగర్ గ్రామంలో లైబ్రరీ ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఏర్పాటు చేయాలని ఎవరైతే డిగ్రీ కానీ పీజీ కానీ చదువుకుని యువకులు ఉన్నారో అటువంటి వారందరూ కూడా మరి పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు గారిని, తర్వాత ఆర్యో గారిని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గ్రామంలో ఒక పబ్లిక్ లైబ్రరీని ఏర్పాటు చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులందరూ కూడా పోటీ పరీక్షలలో మంచి ఉత్తీర్ణతలయ్యి ఉద్యోగాలు సాధిస్తారని ఒక ఉద్దేశంతో మేము గడిచిన 3 సంవత్సరాల నుండి కూడా ఒక లైబ్రరీని ఏర్పాటు చేయమని కోరడం జరుగుతుంది. మరి దీనికి అటు ప్రభుత్వాధికారులు కానీ మల్లాడి కృష్ణారావు గారు కానీ దృష్టిలో పెట్టుకుని ఒక పబ్లిక్ లైబ్రరీని ఏర్పాటు చేస్తారని మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. యానం శివారు కనకాలపేట రామాలయం సెంటర్లో కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ వరసిద్ధి వినాయక 16వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. 6వ రోజు ఉత్సవాలలో భాగంగా ఆలయ అర్చకులు కోనంబట్ల శ్రీ రామచంద్రమూర్తి, సాయి సతీష్ శర్మ బ్రహ్మత్వంలో గ్రామస్తులు మోటుపల్లి రామకృష్ణ విజయలక్ష్మి పుణ్య దంపతులు పూజలు నిర్వహించారు. అదేవిధంగా పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి పూజలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వరసిద్ధి వినాయక రామాలయం ఆలయ కమిటీ ప్రెసిడెంట్ కవల బాబులు, కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. తాళ్లరేవు మండల బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తాళ్లరేవు గ్రామంలోని శ్రీ భూసమేత శ్రీ కేశవస్వామి వారి దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయక మందిరం వద్ద నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణపతి హోమం నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండల బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తాళ్లరేవు గ్రామంలోని శ్రీ భూసమేత శ్రీ కేశవస్వామి వారి దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయక మందిరం వద్ద నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణపతి హోమం నిర్వహించారు. అనంతరం అన్న సమారాధన జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామి ఆశీస్సులు పొందారు.
హలో ఈ సంవత్సరం మన దేవాలయంలో జరిగినటువంటి లడ్డూ బాటని కొండవీటి లలిత్ చిందు గారి దంపతులు 14,000 రూపాయలకి ఆ స్వామి 18,000 రూపాయలకి మన్నించగలరు 18,000 రూపాయలకి లలిత్ చిందు గారి దంపతులు ఆ లడ్డూ బాటని దక్కించుకున్నారు. ఇప్పుడే ఆ స్వామివారి యొక్క లడ్డూ ప్రసాదాన్ని అందరికీ వితరణ చేసి అదే విధముగా కాలహేతం లేకుండా ఆ లలిత్ చిందు గారు మాకు 18,000 రూపాయలు మా కమిటీ సభలకు అందజేయడం కూడా జరిగింది. వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా వాళ్ళకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి, గణేష్ మహారాజ్కి, గణేష్ కూడా గణపతి నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం స్వామివారికి పునఃపూజా కార్యక్రమం, అదేవిధంగా సాయంత్రం కూడా పునఃపూజా కార్యక్రమం, వివిధ రకాలైన నైవేద్యాలు ఇవన్నింటితోటి కూడా గత భజన కార్యక్రమం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు గత 25 సంవత్సరాల పైబడి నుంచి కూడా మేము ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు గణపతి హోమము, అదేవిధంగా స్వామివారికి అభిషేకము, పంచామృతాలతో అభిషేకము, వివిధ రకాలైన పళ్ళ రసాలతో అభిషేకము, ఉదయం నుంచి కూడా గణపతి పూజ, పుణ్యహవాచనము, పరిషత్తు, అదేవిధంగా అష్టద్రవ్యాలతోటి ఆ గణపతి హోమము, అదేవిధంగా స్వామివారికి అష్టోత్తర శతనామావళితోటి వివిధ రకాలైన పత్రాలు, గరికి పూజ ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత పూర్ణాహుతి ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత బ్రాహ్మణం శ్రీవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మన తాళరేవు గ్రామంలో కేశవపురంలో కేశవస్వామి వారి యొక్క దేవస్థానంలో గత 25 సంవత్సరాల పైనుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఎంతో దిగ్విజయంగా గణపతి నవరాత్రులు చేస్తూ ఉన్నాము. అలాగే ఈ సంవత్సరం విశేషమైనటువంటి పూజలతోటి గణపతి నవరాత్రులు తాళరేవు బ్రాహ్మణ సంఘం భక్తజనులందరి చేత కూడా ఈరోజు గణపతి పూజ, గణపతి నవరాత్రుల్లో గణపతి హోమం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు చేయాలని తలపెట్టాం. అలాగే లోకంలో ఉన్నటువంటి సమస్త అస్మిన్ దేశే, అస్మిన్ రాష్ట్రే, అస్మిన్ గ్రామే ప్రతి ఒక్క జీవరాశులు కూడా ఎటువంటి అతివృష్టి అనావృష్టి లేకుండా ఆ గణపతి అనుగ్రహం అందరికీ కలిగి చక్కటి విద్యార్థులకు విద్యని, ధనార్థులకి ధనాన్ని, అందరికీ కూడా వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క అనుగ్రహం కలిగి అంతా కూడా సస్యశ్యామలంగా లోకమంతా కూడా ఎంతో సుఖశాంతితోటి ఆనందంగా ఉండాలని చెప్పేసి లోకరక్షణార్థం ఈరోజు గణపతి హోమం చేయాలని చెప్పేసి మేమందరం కూడా కలిసాం. అలాగే యానాం శివారు కనకాలపేట గణపతి నగర్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో 15వ గణపతి నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా 6వ రోజు ఘనంగా పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త కవల గణపతిరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి, సాయి సతీష్ శర్మ బ్రహ్మత్వంలో స్వామివారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా సాతనాల నాగేశ్వరరావు, నాగలక్ష్మి దంపతులు పీటలపై కూర్చొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు తదితరులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. లక్ష్మీ
ఓం నమో నమః ఓం నమో నమః శంభో శంకర నమః శివాయ ఓం నమః శివాయ నమః. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి చింతమెరక గ్రామంలో చిన్నారులు నిర్వహించిన శ్రీ గణపతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గత 6 రోజుల పాటు ప్రత్యేక పూజలు భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వరుని లడ్డూ ప్రసాదం వేలంపాట కార్యక్రమం జరిగింది. అదే గ్రామానికి చెందిన చిన్నారులు మట్టపర్తి సూర్యమణికంఠ, ఆరాధ్య, సాహిత్య ఒక లడ్డూని 2550లకు సొంతం చేసుకున్నారు. మరొక లడ్డూని మట్టపర్తి అవినాష్ సిరివల్లి 2200 రూపాయలకు సొంతం చేసుకున్నారు. అనంతరం ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. విఘ్నేశ్వరుని ఇంటింటికి కార్యక్రమం నిర్వహించి ప్రసాదం అందజేశారు. చిన్నారుల ఆనందోత్సాహాలతో నిర్వహించిన కార్యక్రమం పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సందీప్, మను, పండు, హరిశ్రీ, గౌతమ్, తన్వి పలువురు చిన్నారులు పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి తమ ప్రాంతానికి మంచి పేరుని తీసుకురావాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ అన్నారు. ఐపోలవరం మండలం జి వేమవరం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2024-25 ఆధ్వర్యంలో జరగనున్న ఐపోలవరం మండల స్థాయి సెలక్షన్ ట్రయల్స్ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామ పెద్దలు, యువత, కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇది హెచ్ఎం గారు టేబుల్ పైన ఉంటుంది సార్. గత 10 years నుంచి అక్కడ ఉంటుందండి. రవి ఆల్ఫా స్టూడియోలో కాకినాడలో రవి గారు చేయించడం జరిగింది సార్. అలాగే ఎమ్మెల్యే సార్ని, ఎంపీ సార్ని, మా జిల్లా ప్రజా పరిషత్ రేవి పుత్రి గారు మన పాఠశాలకి డొనేట్ చేస్తున్నారన్న 3 ఫోటోల్ని జీవేవారు సిద్ధార్థ యూత్ పుత్రి గారిని వెంకటేష్ గారు ప్రసాద్ యానాం నియోజకవర్గంలో జనవరి 6వ తేదీ నుండి 3 రోజుల పాటు నిర్వహించే యానాం పళ్ల పుష్ప ప్రదర్శనకు సంబంధించి ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. యానాం పరిపాలనాధికారి మునిస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు హాజరయ్యారు. 3 రోజుల పాటు జరిగే ఈ పళ్ల పుష్ప ప్రదర్శనకు సంబంధించి చేపట్టి తెలిసిన ఏర్పాట్లు, పుదుచ్చేరి నుంచి వచ్చే అతిథులు తదితరులు అంశాలపై చర్చించారు. సమావేశంలో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. కలిపి 23వ సంవత్సరం చేస్తున్నాం. దీనికి ఈరోజు వచ్చే జనవరి 6వ తారీఖున యానం జిఎంసి బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో చేయడానికని ప్రభుత్వ నిర్ణయం అనేకమైన సంవత్సరాలుగా తీసుకుని అదే ఫాలో అవుతూ ఉన్నాం. ఈరోజు మొదటి మీటింగ్గా ఈ రాబోయే ఇంకా 3 నెలల టైంలో ఈ ఫ్లవర్ షోని చాలా గ్రాండ్గా ముందుకంటే ఇంకా బాగా చేయడానికి
కార్యక్రమం గురించి అని ఈరోజు అడ్మినిస్ట్రేటర్ గారు రీజనల్ అడ్మినిస్ట్రేటర్ మునిస్వామి గారి ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, పీడబ్ల్యూడీ, మున్సిపాలిటీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. కేంద్ర పాలిత ప్రాంతమైన యానం స్థానిక కాంగ్రెస్ కార్యాలయం వద్ద యానం కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ధాని దినేష్ మాట్లాడుతూ విద్యుత్ రేట్లు వెంటనే తగ్గించాలని, పేద ప్రజలు దృష్టిలో పెట్టుకుని వారిని ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం చూడాలని, విద్యుత్ బిల్లులపై అధిక ఛార్జీలు వేయటం వలన ప్రజలు ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానం స్థానిక కాంగ్రెస్ కార్యాలయం వద్ద యానం కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ధాని దినేష్ మాట్లాడుతూ విద్యుత్ రేట్లు వెంటనే తగ్గించాలని, పేద ప్రజలు దృష్టిలో పెట్టుకుని వారిని ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం చూడాలని, విద్యుత్ బిల్లులపై అధిక ఛార్జీలు వేయటం వలన ప్రజలు ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. స్టేట్ వైజ్గా ఎంపీ వైద్యలింగం పిలుపు మేరకు ఈ నెల 18వ తారీఖున యానంలో బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్ కార్యక్రమంలో ఇండియా కూటమి తరపున అన్ని పార్టీలు కలిసి రావాలని ఆయన కోరారు. మిగతా నాయకులందరూ కూడా యూత్ అందరూ కూడా ఎదరికొచ్చి ఒక కార్యక్రమం మీద ఈ నెల 18వ తారీఖుని పాండిచేరి నుంచి వైద్యలింగం గారు పిలుపు మేరకు మేము ధర్నా చేయడానికి రెడీగా ఉన్నాం. అది ఏంటంటే, ఏదైతే యానంలో విద్యుత్ అనేది చాలా రేట్లు ఎక్కువగా పెరగడం వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మీరు చూసినట్లయితే ఒకప్పుడు యానంలో 60 పైసలు ఉండేది ఒక యూనిట్ ఛార్జ్. ఈ రోజు చూసినట్లయితే హౌస్కి వచ్చి 7 రూపాయల 50 పైసలు అవుతుంది. అలాగే షాప్లోకి అయితే 7 రూపాయల 80 పైసలు ఉంది. 300 యూనిట్లు దాటితే ప్రతి ఒక్కరు కూడా అదనపు ఛార్జీలు పడుతున్నాయి. అంతేకాకుండా దీంట్లో మనకి బిల్లులు చూసినట్లయితే చాలా ఛార్జీలు పెరిగినాయి. దీంట్లో మీరు చూసారు, మీరు బిల్లులో చూసుకొని ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. బీపీసీ ఛార్జ్ అని చెప్పేసి చాలా అత్యధికంగా వేస్తున్నారు. అలాగే పర్మనెంట్ ఛార్జ్ అని ఒక ఛార్జ్ చేస్తున్నారు. అలాగే మీరు చూసినట్లయితే ఫిక్స్డ్ ఛార్జ్ అని చెప్పేసి ఇలా రకరకాల ఛార్జీలు అని చెప్పేసి జనాల మీద విద్యుద్దీకరణ చాలా ఇబ్బందులు పెడుతున్నాం అనేది జరుగుతుంది. చాలా పేదవాళ్ళని ఇబ్బందులు పెట్టేలాగా తీయడం జరుగుతుంది. దీని మీద పాండిచేరి ప్రభుత్వం నుంచి మేము ధర్నా చేయడానికి ఈ నెల 18వ తారీఖున మేము ధర్నా చేయడానికి, బంద్ చేయడానికి పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ బంద్లో మెడికల్ షాపులు, హాస్పిటల్లో, అలాగే మిల్క్ షాపులు మినహాయించి ప్రతి ఒక్కటి కూడా బంద్ చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ పిలుపు ఎందుకంటే ఇది ఒకరిని ఉద్దేశించి, ఇద్దరిని ఉద్దేశించే కాదు. ఓవరాల్ గా యానంలో ఒకప్పుడు చూసినట్లయితే యానంలో బతకడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యానంలో కరెంట్ బిల్ చాలా తక్కువ. మినిమం 10 రూపాయలు, 12 రూపాయలు, 13 రూపాయలు, 15 రూపాయలు వచ్చిన రోజులు కూడా చాలా మంది, మీకు అందరికీ తెలుసు, చాలా తక్కువ కరెంట్ బిల్ వచ్చిందని చెప్పి. ఈ రోజు చూసినట్లయితే మీకు ఒక 100 యూనిట్లు కాల్చిన వాళ్ళకి కూడా 600-700 రూపాయలు ఛార్జెస్ పడుతున్నాయి. ఎందుకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది? ఎందుకు ఈ గవర్నమెంట్ ఇంతలా చేస్తుంది? మీరు 3 సంవత్సరాల క్రితం చూసినట్లయితే బీపీసీ యాక్ట్ అని చెప్పేసి ఛార్జెస్ అని చెప్పేసి 2021 నుంచి పెట్టింది. ఏ ప్రభుత్వం అయితే 2021లో బీజేపీ ఎల్ఏసీ ఎన్ఆర్ కాంగ్రెస్ ఫామ్ చేసిందో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు చూసినట్లయితే రకరకాల ఛార్జీలు జనాల మీద వేసి, కరెంటు బిల్లుల మీద, పేదల మీద వేసి దౌర్జన్యంగా లాక్కోవడం జరుగుతుంది. మనకు తెలియట్లేదు. కేవలం దాంట్లో మనం వాడి బిల్లు ఒకటైతే, మీరు నాకు చూసారో లేదో, ఒక దానికి నేను బిల్లు ఎట్టుకునేటికి వచ్చి చూశాను, అసలు బిల్లు కొంచెమే ఉంది. దాని ఛార్జెస్ ఒకదానికి 175 రూపాయలు, ఒకదానికి 241, ఒకదానికి 554 రూపాయలు, మొత్తం కలిపి కేవలం దీని మీద వచ్చింది 1790 రూపాయలు బిల్లు వస్తే అదనపు ఛార్జీలు 1200 చిల్లర వచ్చింది. ఎలా ఇంతవరకు దౌర్జన్యంగా జనాల దగ్గర లాగేస్తుంటే ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. ఎవరో చేసిన అప్పుల కోసం జనాల మీద ఎక్సెస్ వేసి బిల్లు లాగుతానంటే అంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించండి. ఈ రోజు కనుక మీరు వీళ్ళు 1 కిలోవాట్ కి ఒకప్పుడు 75 రూపాయలు ఉండేదాన్ని ఈ రోజు 200 రూపాయలు చేశారు. ఇప్పుడు ఈ నెల 1వ తారీఖు నుంచి ప్రతి మనిషి కూడా ఇంట్లో 1 ఏసీ 2 ఏసీలు ఉంటారు. వాళ్ళు ఒక కిలోవాట్ కాదు, మినిమం 3 కిలోవాట్ పైన వాడతారు. అంటే మినిమం 600 నుంచి 3000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఈ వాడడం వల్ల. సపోజ్ మీ ఇంట్లో ఎక్కువ స్విచ్లు ఉన్నాయి, బాగా కట్టుకున్నారు, ఎక్కువ ఫ్యాన్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి అనుకోండి, 10 కిలోవాట్లుగా రాశారు అనుకోండి, దానికి ఇంచుమించుగా మీకు అదనపు ఛార్జ్ 3000 పడుతుంది. ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారో మీరు ఒకసారి ఆలోచించండి. దీని మీద మేము ఏంటంటే ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే వైద్యలింగం గారు ఎంపీ గారు నిధులు వ్యవహరిస్తూ ఈ రోజు పార్టీ ప్రెసిడెంట్ ఉన్న ఎంపీ గారు పిలుపు మేరకు, అలాగే యానంలో ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు ఈ కరెంటు బిల్లు వల్ల ప్రతి ఇంట్లో కూడా బాధపడడం జరుగుతుంది. ఈ బంద్ అనేది 18వ తారీఖుని మేము బుధవారం రోజు, కరెక్ట్గా ఈ రోజు వారం ఉందండి, బుధవారం రోజుని బంద్ చేయడానికి పార్టీ తరపు నుంచి మా నాయకులందరూ కూడా మేము డిసైడ్ అయ్యాం. దీనికి ప్రతి ఒక్క ప్రజలు, షాపులో ఉన్న ఓనర్స్,
అలాగే పరిశ్రమలు ఉన్న వాళ్ళు, బార్ షాప్ వాళ్ళు, అలాగే బంకులలో ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ఎందుకంటే ఈ రోజు మనం చేసే ధర్నా, ఈ రిపోర్ట్ ఏదైతే పైకి వెళ్తుందో ఆ రిపోర్ట్ బట్టి రేపు పొద్దున్న రేట్లను తగ్గించడానికి కారణాలు ఉంటాయి. దయచేసి దీనికోసం మేము చాలా కష్టపడ్డానికి మేము ఎదురుకు వస్తున్నాం. ప్రజలే కాదు, యానంలో ఉన్న వర్తక సంఘాలు, బిజినెస్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తేనే ఈ బంద్ అనేది సక్సెస్ అవుతుంది. ఇది సక్సెస్ అవుతేనే రేపు పొద్దున్న రేట్లు అనేది తగ్గుతాయి. ఇది ఎవరితో పర్సనల్ గా చేసే బంద్ కాదు. యానంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆ ఇబ్బందులు తెలుసుకుని ఇన్ని ఛార్జెస్ మనకు వద్దు, మనం ఏదైతే వాడతామో ఆ కరెంట్ బిల్లుకే మీరు తగ్గించి, పక్కనున్న ఆంధ్రాలో చూసినట్టయితే కరెంట్ బిల్ చాలా తక్కువ ఉంది. ఈ రోజు మన యానంలో చాలా ఎక్కువ ఉంది కనుక మీరు ఇది దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ నెల 18వ తారీఖుని మేము చేసే బంద్కి సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ మీకు అందరికీ తెలియజేస్తాను. సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాగే మీరందరూ సపోర్ట్ చేస్తే మేము ఇంకా ముందుకెళ్తాం. ప్రతి సమస్య మీద పోరాడడానికి ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి మేమందరం కూడా దీంట్లో ప్రతి ఒక్కరికి కృషి చేసేయడానికి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉన్నారు. మాతో పాటు ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు. మేము 18వ తారీఖుని మేము చేసే ఈ కార్యక్రమం మీరు అందరూ సపోర్ట్ చేయాలి. ప్రతి కార్యక్రమానికి ప్రతి విషయానికి మేము పోరాడతామని చెప్పేసి ఇది మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. కేంద్ర మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జూన్ 21వ తారీఖు నుండి అక్టోబర్ 4వ తారీఖు జరుగు 100 రోజుల ప్రత్యేక అవగాహన ప్రచారాలలో భాగంగా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ముమ్మిడివరం పరిధిలోని ఐపోలవరం మండలం పశువుల్లంక ప్రాథమికోన్నత పాఠశాల నందు విస్తరణాధికారి సిహెచ్ నాగలక్ష్మి అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశాల నందు ఆమె బాలబాలికలను ఉద్దేశించి ప్రస్తుత సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న లింగ వివక్షత, బాల్య వివాహాలు, అక్రమ రవాణా, బాల కార్మికత, లైంగిక దాడులు, యాసిడ్ దాడులు, హత్యాయత్నాలు మొదలైన వాటిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ సత్యనారాయణ, ఇతర పాఠశాల సిబ్బంది, మహిళా పోలీసులు కె సోమచంద్రిక, ఎంఎల్హెచ్పి యు పద్మ, ఏఎన్ఎం విజయలక్ష్మి, అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. యానం ద్రాక్షారామ రోడ్డులో గల నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వ ఐటీఐలో అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఫైర్మ్యాన్ కోన కృష్ణారావు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటిని అదుపు చేయడం గురించి వివరించారు. అలాగే అగ్నిమాపక పరికరాలు, వాటి వినియోగం, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా బయటపడాలి అనే అంశాలపై విద్యార్థులకు అర్థమయ్యే విధంగా స్పష్టంగా వివరించారు. అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ఏ విధంగా రక్షిస్తారో డెమో చేసి విద్యార్థులకు రక్షణ కల్పించారు. సుమారు 120 మంది విద్యార్థులు ఈ అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ చింతపల్లి కృష్ణ సుధాకర్, ఫైర్ సేఫ్టీ ఇన్ఛార్జ్ గాలి జానకి రామయ్య, చీకట్ల రాజశేఖర్, ఐటీఐ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇదంతా కూడా బ్లాంకెట్ కింద ఏర్పడుతుంది అనమాట. దాని మీద వేరే ఉంటుంది తర్వాత మీకు ఓకే మంటలు ఆపుతారంట. ఓకే మంటలు ఆపుతారంట. ఆపు సాయి ఆపు సాయి మంటలు అది చెప్పి ఉండరా మనం వేస్తాం. ఏంటంటే ఫైర్కి వెళ్ళినప్పుడు పొగ ఎక్కువ ఫ్లవర్ టైప్ వస్తాయి. ఫుల్ ఫ్లవర్ పొద్దున్న సాయంత్రం అందరం సాయంత్రం ఆవిడ ఉండదు. మనం ఫైర్ సర్వీస్ సిబ్బంది ఏంటంటే 10 రకాలుగా వాళ్ళని అంటే అగ్ని ప్రమాదాలు తిరుగుకున్న వాళ్ళని రక్షించడానికి 10 మెథడ్స్ ఉపయోగిస్తారు. సందర్భాలు
ఒకటి ఏంటంటే తమ్ముడు మెథడ్స్ ఉపయోగించి మేము ఫైర్లు చిక్కుకున్న వారిని రక్షిస్తాము. అదే మీరు ఇప్పుడు ఇది చూసి కూడా మీ నిజ జీవితంలో ఆడుకునేటప్పుడు ఎవరికైనా కాలు నెప్పెట్టినా కాలు ఇరిగినా ఏ విధంగా ఏది జరిగినా కానీ మీరు ఇప్పుడు ఇది డిమో చూసి ఆటోమేటిక్గా మీరు సేఫ్టీ జోన్ తీసుకుని వెళ్ళచ్చు. ఇదంతా కూడా ఈ సేఫ్టీ అనేది దెబ్బ తిన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ బాధ కలగకుండా, ఎందుకంటే కాలు ఇరిగిపోయింది రాడా అనేసి తీసుకొచ్చేస్తే అది ఇంకా ఇదైపోతుంది, బాధ ఎక్కువైపోతుంది. అందుకని సింపుల్గా ఆ బాధ ఎక్కువ కాకుండా మన వల్ల ఎక్కువ కాకూడదు ఆ విధంగా తీసుకురావడానికి 10 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి హ్యూమన్ క్రాచ్, అంటే కాలు నెప్పెట్టినప్పుడు పడిపోయి ఫుట్బాల్ తడినప్పుడు ఆడుకున్నప్పుడు కాలు బెరికినప్పుడు ఈ కాలు ఆన్లో ఇలా కుంటుతా మనం వస్తాం కదా, అలాంటిటప్పుడు ఏ విధంగా లెఫ్ట్ అండ్ రైట్ హ్యూమన్ క్రాచ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇంజ్యూర్డ్ పర్సన్, ఫైర్మ్యాన్ లిఫ్ట్, 2 హ్యాండ్ షీట్ మెథడ్, 4 హ్యాండ్ షీట్ మెథడ్, 4 అండ్ హాఫ్ మెథడ్, క్రావలింగ్, క్రాడిల్, బోలైన్ ట్యాగ్, ఇవన్నీ కూడా ఇవన్నీ 10 మెథడ్స్ నేను ఒక్కొక్కటి చేసి చూపించాను. దాంతోపాటు మీరు కూడా వచ్చి మీరు కూడా చెయ్యాలి, ఓకేనా? ఇప్పుడు ఈ హ్యూమన్ క్రాచ్ అంటే మనం పై నుంచి ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏమవుతుంది, పై నుంచి దూకెత్తలేదు, చిన్న హైట్ నుంచి దూకి నెప్పెట్టింది. ఆయన ఏం చేయాలంటే మనం సురక్షిత ప్రాంతానికి తీసుకుని వెళ్ళడానికి ఆయన కాలు మన కాలు మీద వేసుకోవాలి, కాలు మీద వేసి ఈ బ్యాలెన్స్తో తీసుకురావాలి. అంటే ఎక్కువ ఆయన ఎడం కాలు మీద బేస్ అయి ఉంటాడు, నేను నెమ్మదిగా తీసుకుని వెళ్తాను ఈ విధంగా, ఓకే? మీ కాలు లేదు పై రైట్ అండ్ లెఫ్ట్ ఏది జరిగినా గట్టిస్తుందా? ఒకే స్టెప్ పడాలి, మీరు లెఫ్ట్ అయినా రైట్ అయినా అందరూ ఒకే అనుకుని వెళ్తే బాడీ కదలదు. ఇద్దరు కుర్రోళ్ళు దీన్ని ఫైర్ మ్యాన్ లిస్ట్లో తీసుకురావాలన్నమాట. ఎందుకంటే ఈ నాలుగైన పొజిషన్ ఉంటే నేను ఎప్పుడైనా సరే ఫైర్ మ్యాన్ లిస్ట్ తీసినప్పుడు ఆయన రైట్ హ్యాండ్ని లెఫ్ట్ సైడ్లో తీసుకుని మన లెఫ్ట్ హ్యాండ్తో తీసుకుని ఇలాగ స్టెప్ మీద మీరు ఇలాగేసి ఈ చెయ్యి పట్టుకోవాలి,
చెయ్యి వదిలేయకూడదు. చెయ్యి వదిలేసాక ఇలా పట్టుకుని మన మేడ మీదకి నుంచి పై నుంచి కిందకి తీసుకురావడానికి మేము ల్యాటర్ ఉపయోగించి నిచ్చెన మీద తీసుకుని వస్తా ఉన్నాం. లేకపోతే మనం పేషెంట్ని ఎక్కడికైనా తీసుకుని రావాలంటే ఈ పొజిషన్లో మీరు తీసుకుని వెళ్ళాలి. రామా ఎక్కువ పొజిషన్ చెయ్యకు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా యానాం గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో యానాం ప్రాంతాల్లో ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో పర్యటించి ముంపుకు గురవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. పోలవరం మండలం జి వేమవరం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరగనున్న పోలవరం మండల స్థాయి స్కూల్ గేమ్స్ ను ప్రారంభించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్. తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారాంపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 10 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.